సార్, వేరే కొత్త ఉద్యోగాల పైన కూడా విదేశాలకెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదా! అవును. వాళ్ళకి కూడా ఈ రేఖలుండాలంటారా? ఆళ్ళకి కూడా ఈ రేఖలుండాలి. అంటే ఖచ్చితంగా ఇవి ఉంటాయి. ఉంటేనే పోతారు. లేతే పోరు. ఓకే. ఇక్కడ రేఖ లేదనుకో వాని ఒక 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 పెద్ద కంపెనీ ఉంది. కంపెనీలో బయట దేశానికి పోనీకి అవకాశం వస్తది. ఈ రేఖ లేనోనికి లాస్ట్ మినిట్‌లో వీన్ని క్యాన్సెల్ చేస్తారు. ఓకే. అయితే డ్రాప్ ఒకవేళ అయిపోతాడు. రేఖ లేదు, అవును. వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి హ్మ్. అనుకునేటప్పుడు వాళ్ళకేమైనా స్టోన్స్ సజెస్ట్ చేస్తారా మీరు? స్టోన్స్ కూడా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు 9 నెలలకు ఒకసారి చేతిలో రేఖలు చేంజ్ అయితాయని ఫస్టే చెప్పాను నేను. అవును. ఎవరికైనా సరే నాకైనా, మీకైనా చనిపోయే రోజు వరకు కూడా చేతిలో రేఖలు చేంజ్ అయితాయి ఉంటాయి 90 సంవత్సరాలకు కూడా. ఓకే. ఎవ్రీ ఇయర్ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మన చేతిలో రేఖలు మారుతుంటాయి ఎప్పుడు. మీరు కావలిస్తే ప్రతి సంవత్సరం చూసుకోండి. ఏదో ఒక రేఖను గమనించండి. సన్న రేఖను వెంట్రుకల్లాగా ఉంటాయి. సన్న రేఖను గమనించాలి. అది మా ఇంట్లో మల్లెతీగలాగా పైకి పోవడం గాని, పక్కకు పోవడం గాని, కిందికి రావడం గాని జరుగుతుంది. గమనిస్తుండాలి. ఎప్పుడు ఒకటే రేఖను గమనిస్తుండాలి. మీరు కొన్ని ఎవలైతే ఫోటో తీసి పెట్టుకొని ఒక 6 నెలలైనాక మళ్ళా ఫోటో తీయాలి. అక్కడ ఫోటో ఉన్న రేఖలకి, ఇక్కడ ఫోటో ఉన్న రేఖలకు గమనిస్తే మీకు తేడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మేమేం చేస్తామంటే, జాతక పరంగా మా దగ్గరకొస్తే, మనం ఎప్పుడైనా ఒక వ్యవసాయం పని చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా పంట పెడతారు భూమిలో. పంట పెట్టినప్పుడు ఏం చేస్తారు? దానికి ఎరువులేస్తారు, నీళ్లు పెడతారు, కలుపు తీసి అవన్నీ చేస్తే పంట బాగా ఎదిగి మంచి పంట ఇస్తది. అదే విధంగా మా దగ్గరికి వచ్చిన మీకేం చేస్తామంటే, మీకు ఏ గ్రహం బాలేదు, ఏ గ్రహం యొక్క ఇబ్బంది ఉన్నది, ఎఫెక్ట్ ఉందనేది తెలుసుకొని, ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ సజెషన్ చేసి స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్ కూడా ఎట్లా ఇస్తామంటే, మీ యొక్క DNA ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే స్టోను మేము ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టినాక ఏమవుతుందంటే, మీకు 1 మంత్‌లోనే చేతిలో రేఖలు చేంజ్ కావడం గమనిస్తారు. అంటే మీకున్న సమస్య తీరుతుంది, చేతిలో రేఖలు చేంజ్ అవుతాయి. మీకు 6 నెలల మీరు ఏదైతే అనుకోని మా దగ్గరికి వచ్చి స్టోన్ పెట్టుకుర్రో దానికి సంబంధించిన రేఖ వస్తది చేతిలో. అదే మనం చెట్టుకు నీళ్లు ఎరువేసి ఎట్లా పెంచినామో అలా రేఖలు కూడా ఫాస్ట్‌గా గ్రోత్ అయితాయి. మన మామూలుగా మనం భూతద్దం పెట్టి చూస్తే లోపలికెళ్ళి రేఖలు వస్తున్నట్టు మన కంటికి కనబడతాయి భూతద్దంతోటి. అది బయటికి రానికే 9 నెలలు పడతది. మనం ఇలా స్టోన్ పెట్టుకొని చేసేమేంటంటే 1, 2 మంత్స్‌లోనే ఆ రేఖ అనేది బయటికొచ్చి స్పష్టంగా బయటికి కనబడతది. ఎప్పుడైతే రేఖ స్పష్టంగా ఇట్లా బ్రాడ్‌గా కనబడతదో అది 100% ఫలితం ఇస్తది. సన్న వెంట్రుకల్లాగా కనబడితే మటుకు అది 6 నెలలు టైం పడతది. అది బ్రాడ్‌గా కావడానికి మేము మీకు సంబంధించిన గ్రహం యొక్క ఫ్రీక్వెన్సీ స్టోన్‌లు ఇవ్వడం జరుగుతుంది. అవి ఏం చేస్తాయంటే, మనం సెల్ ఫోన్ వాడితే గిన అమెరికాకెళ్ళి ఉన్న వ్యక్తి ఎట్లా అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఎట్లా కనబడతాడో, అలానే ఈ 7 గ్రహాల యొక్క కిరణాలను మనం ఏ గ్రహానికి సంబంధించిన స్టోన్ పెట్టినామో, ఆ యొక్క గ్రహం యొక్క కిరణాలను అబ్జర్వ్ చేసుకొని మన శరీరానికి ఇస్తది. అప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ రేఖ మన చేతిలో పెరుగుతది. అప్పుడు ఎంబడే మన పని ఎంబడే అయితది. అయితే మేమిచ్చిన స్టోన్ ఏం చేస్తామంటే, మేమిచ్చిన వితిన్ 1 డే, 2 డేస్‌లోనే దాని యొక్క ఫలితం చూస్తారు. నీలం స్టోన్ పెట్టుకుంటే మటుకు వితిన్ సెకండ్‌లనే దాని ఫలితం చూపిస్తారు. విత్ 1 సెకండ్. అయితే అలా ఆ స్టోన్‌ల ప్రకారం మీ చేతిలో రేఖలు చేంజ్ అయ్యి మీరు ఫారిన్ పోవడానికి చాలా త్వరగా వీలైతుంది. మీకు వీసా రావడం లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇబ్బందులు ఉంటే పోతాయి. ఇలాంటి ఇబ్బంది ఎవరికైనా మీకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఏం చేయాలనేది చెక్ చేసి చూడడం జరుగుతుంది.